మీలో ఎవరు కోటీశ్వర్ లాగా మనం ఒక సిరీస్ని అయితే స్టార్ట్ చేద్దాం. అదే మీలో ఎవరు కల్టప్పమని. ఇందులో మన హాలీవుడ్ అండ్ సూపర్ హీరో కంటెంట్కి సంబంధించి క్విజ్ అనేది పెడతా. ఎప్పుడు రొటీన్ వీడియోస్ చేసి కొద్దిగా బోర్ కొట్టింది. సో మీతో ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుందని చెప్పేసి ఇలాంటి కంటెంట్ అనేది ప్లాన్ చేశా. ఇంకా అలానే మీరు డబ్బులు గెలుచుకునే అవకాశం కూడా ఉంది. అది ఎలా అని చెప్పి లాస్ట్లో చెప్తా. దానికి ముందుగా ప్రతి క్వశ్చన్కి అయితే 4 ఆప్షన్స్ ఉంటాయి. సేమ్ ఎంఈకే లాగే. మేము ఎట్రా నీకు సమాధానం ఇచ్చేది అని అడతారా? మీరు సమాధానం ఎక్కర్లేదు. జెన్యున్గా మీరు కరెక్ట్ ఆన్సర్ ఏదో మీరు చెప్పుకోండి చాలు. మీరు ఎన్ని కరెక్ట్గా అనుకున్నారో ఇంకా అలానే వాటికి ఒక మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసి కమెంట్స్లో చెప్పండి. నేను పలానా 5 క్వశ్చన్స్ చెప్పాను, 6 క్వశ్చన్స్ కరెక్ట్గా చెప్పాను, నాకు ఐరన్ మ్యాన్ ఇష్టం, కెప్టెన్ అమెరికా ఇష్టం అని చెప్పేసి కమెంట్ చేయండి. అందులో నాకు నచ్చిన కమెంట్ అయితే పిక్ చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో కొద్దిగా కంటెంట్ మారుద్దాం అని చెప్పి ఇట్లా ప్లాన్ చేశా. చూద్దాం ఎలా ఉంటుందో. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. జెన్యున్గా అయితే మీరు ఆన్సర్స్ ఇవ్వండి. మీలో ఎవరు కల్టప్పమనో చూద్దాం. సో ఈ వీడియోకి బాగా రీచ్ ఇచ్చారంటే ఈ సిరీస్ని కంటిన్యూ చేయాలో వద్దో ఆలోచిద్దాం. ఇంకా ఎపిసోడ్ 1కి MCU క్విజ్ని అయితే ఆడదాం. ఇంకా ఆటలోకి దూకేద్దాం. నెంబర్ 1, 1000 రూపాయల ప్రశ్న. ఐరన్ మ్యాన్ 3 మూవీలో స్టార్టింగ్లో టోనీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేది జరుపుకుంటూ ఉంటాడు కదా. ఆ సెలబ్రేషన్ తర్వాత తను ఏం చేస్తాడు? ఆ సెలబ్రేట్ చేసుకునే ఇయర్ ఏంటి? ఆప్షన్స్ 1998, 1999, 2000, 2001. ప్రతి క్వశ్చన్కి ఒక 10 సెకండ్స్ ఇస్తా. ఆ లోపల మీరు ఆలోచించుకోండి. ఇంకా ఆన్సర్ చెప్తాను. ఆన్సర్ వచ్చేసరికి 2000. నెంబర్ 2, 2000 రూపాయల ప్రశ్న. కెప్టెన్ అమెరికా ఏ ఇయర్లో తన వర్జినిటీని కోల్పోయాడు? ఆప్షన్స్ 1937, 1940, 1942, 1943. ఆన్సర్ వచ్చేసరికి 1943. థర్డ్ క్వశ్చన్, 3000 రూపాయల ప్రశ్న. హల్క్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ తర్వాత ఎన్ని రోజులకి మళ్ళీ తిరిగి ఇన్ఫినిటీ వార్లో తన ఎర్త్కి తిరిగి వస్తాడు? అంటే తన భూమికి తిరిగి వస్తాడు కదా, అది ఎన్ని రోజులు పట్టింది మళ్ళీ? ఆప్షన్స్ 6 months, 2 years, 3 years and 5 years. ఆప్షన్ 2, 2 years. 2 ఏళ్ళ తర్వాత అతను తిరిగి మళ్ళీ ఎర్త్కి వస్తాడు. ఆ మధ్యలో రాగ్నరాక్లో మనకు కనిపిస్తాడు. నెంబర్ 4, 4000 రూపీస్ ప్రశ్న. క్లిన్ బార్టన్ యొక్క కూతురు పేరేంటి? ఆప్షన్స్ కేట్ బార్టన్, సెలీనా బార్టన్, లైలా బార్టన్, మేరీ బార్టన్. ఆప్షన్ 3, లైలా బార్టన్. నెంబర్ 5, 5000 రూపాయల ప్రశ్న. థార్ ది డార్క్ వరల్డ్ మూవీలో థార్ మళ్ళీ ఎర్త్కి రావడానికి ఎవరు హెల్ప్ తీసుకుంటాడు? ఆప్షన్ 1, ఫ్రిగా. ఆప్షన్ 2, తన ఫ్రెండ్స్. ఆప్షన్ 3, హైమ్దాల్. ఆప్షన్ 4, ఓడిన్. ఆప్షన్ 4, ఓడిన్. ఇంకా 6th 6000 రూపాయల ప్రశ్న. నటాషా రోమనోఫ్ యొక్క అసలు పేరేంటి? ఆప్షన్స్ నటాషా యాంజెలినా రోమనోఫ్, నటాషా రోమనోఫ్ స్పినోవిచ్. ఆప్షన్ 3, నాట్లియా అల్నోవా రోమనోఫ్. ఆప్షన్ 4, నాట్లియా యాంజెలినా రోమనోఫ్. నెంబర్ 7, 7000 రూపాయల ప్రశ్న. లోకి వాళ్ళ అసలు నాన్న పేరేంటి? ఓడిన్ గురించి కాదు, ఇంకో ఆయన గురించి చెప్తున్నా. ఆప్షన్స్ జోఫే, లౌఫే, కుల్ఫే, మూఫే.
ఆప్షన్ 2 లవ్ఫే. నెంబర్ 8 8,000 రూపాయల ప్రశ్న. బక్కీ బాన్స్ ఇంకా క్యాప్టెన్ అమెరికా హైడ్రావాల్ ట్రైన్ని ఆపేదానికి మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్లో బక్కీ లోయలోకి పడిపోతాడు. అయితే తను పడిపోయే ఆ ఇయర్ ఏంటి? తను కనపడకుండా పోతాడు కదా, ఆ ఇయర్ ఏంటి? ఆప్షన్స్ 1940, 1942, 1945, 1947. ఆప్షన్ 3 1945. ఇంకా 9th క్వశ్చన్ 9,000 రూపాయల ప్రశ్న. బ్లాక్ ప్యాంథర్ యొక్క సోల్ వరల్డ్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ సోల్ వరల్డ్, యాన్సెస్ట్రల్ ప్లేన్, త్రైస్ట్రమా, యాస్ట్రల్ ప్లేన్. ఆప్షన్ 2 యాన్సెస్ట్రల్ ప్లేన్. ఇంకా 10th క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ 10,000 రూపాయల ప్రశ్న. చూద్దామా? స్పైడర్-మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీలో ఈ వ్యాన్ డ్రైవర్ ఉంటాడు కదా, తన పేరు వచ్చేసరికి డిమిట్రీ. అయితే కామిక్స్ ప్రకారం తను స్పైడర్-మ్యాన్కి సంబంధించి ఏ విలన్, ఆ క్యారెక్టర్ పేరేంటి? ఆప్షన్స్ స్కార్పియన్, టామ్ స్టోన్, హాబ్ గాబ్లిన్, కెమిలియన్. ఆన్సర్ ఆప్షన్ 4 కెమిలియన్. సో టోటల్గా ఇదనమాట. వీటిలో మీరు ఎన్ని కరెక్ట్గా చెప్పారో ఆ నెంబర్ కౌంట్ని కమెంట్స్లో చెప్పండి. అండ్ అలానే మీకు ఇష్టమైన క్యారెక్టర్ని అందులో మెన్షన్ చేయండి. దాన్ని బట్టి ఏదో ఒక కమెంట్ని నేను పిక్ చేసి నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో విన్నర్ ఎవరో చెప్తాను. ఇంకా డబ్బుల గురించి మాట్లాడదామా? ఏదో పెద్ద మీలో కోటీశ్వర్ లాగా స్టార్ట్ చేశాను, కానీ అంత బడ్జెట్ లేదు రాజా. ఏదో వీడియోని లాస్ట్ వరకు చూస్తారని చెప్పేసి డబ్బులు మ్యాటర్ అయితే అంత మాట చోకనా బొందా నిజంగానే జరిగింది. అట్లా కాదులేండి. ఈ సిరీస్ కానీ బాగా రీచ్ ఇచ్చారంటే ఫ్యూచర్లో డబ్బుల విషయం కూడా ప్లాన్ చేద్దాం. ఈ గేమ్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించుంటే మీ మార్వెల్ ఫ్యాన్స్కి షేర్ చేయండి. అండ్ అలానే ఈ సిరీస్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో మిస్ కాకుండా మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో కలుస్తా. అంతవరకు ఛానల్లోనూ ఉండండి, ఇంకా వీడియోస్ వస్తాయి. బాయ్.